వెల్కమ్ టు పొలిటికోస్. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటే సరస్వతి తన ఇంట కొలువు తీరింది. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుంటే కేంద్ర రాష్ట్ర అవార్డులు దాసోహమయ్యాయి. అక్షరాన్ని ఆయుధంగా లిఖిస్తే తన జాతి సంస్కృతి భావితరాలకు ఒక పాఠమయ్యింది. నా అక్షరాలు సజీవ శిలాజాలు, నా అక్షరాలు గబ్బీలాల ప్రతిధ్వనులు అంటున్న డాక్టర్ గడ్డం మోహన్ రావుతో ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా మీకు కొల్కలూరి రామయ్య పరిశోధన పురస్కారము అందుకోబోతున్న శుభతరుణంలో మా పొలిటికోస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. నేను డాక్టర్ గడ్డం మోహన్ రావు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రస్తుతం అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ మా సొంత గ్రామం. ఇటు అమ్మ నాన్న, అటు అమ్మమ్మ తాత చిందు కళా కుటుంబాల నేపథ్యం కలిగిన వాళ్ళే. నా చిన్నప్పటి నుంచి ఈ కళారూపాన్ని చూస్తూ కళాకారుల మధ్య పెరిగాను. సార్, మీరు ఎందుకు చదువుకోవాలనుకున్నారు? ఎందుకంటే మీ కుటుంబాలలో సాధారణంగా ఇంటి పెద్దలే, అంటే పుట్టుకతోటే సరస్వతి పుత్రులు మీరు. ఇంటి పెద్దలే చదువు చెప్పి, అంటే చిన్నప్పటి నుంచే పాటలు పద్యాలతోటే జీవితం స్టార్ట్ అయిపోతుంది. కళాకారులుగా స్థిరపడి పోతారు జీవితంలో. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్కూల్లో చదివారు. మీరు ఎందుకు చదువుకోవాలనుకున్నారు? తెలుగువారి జానపద కళారూపాల్లో డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు ప్రస్తావించినట్టు చిందు కళాకారులు లక్ష్మీ ప్రసన్నులు కారు, కానీ సరస్వతి పుత్రులు. సరస్వతి కటాక్షం వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. అక్షరాభ్యాసం కోసం ప్రత్యేకించి పాఠశాలలకు వెళ్ళకపోయినా తమ పూర్వీకుల నుంచి ఓనమాలు దిద్దటం, చిన్నబాల శిక్ష, పెద్దబాల శిక్ష లాంటి వాటిని అధ్యయనం చేయించటం, అటు కళారూపానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను బోధించటం, ఇటువంటి వాటి ద్వారా వాళ్ళ విద్యాభ్యాసం సాగుతుంది. ప్రత్యేకించి పాఠశాలలకు వెళ్ళటం కుదరదు. ఒకచోట స్థిరంగా ఉండకపోవటం, స్థిర నివాసాలు లేక వివిధ రకాల గ్రామాలకు వెళ్తూ ఉండటం వల్ల, సంచార జీవులు కావటం వల్ల ఒకే గ్రామంలో ఎక్కువ రోజులు ఉండి చదువుకోవడానికి అవకాశం దొరకదు. అంతెందుకు, మా నాన్న కిష్టయ్య, మా తాత భీమయ్య, నాయనమ్మ కమలమ్మ. మా నాన్నకి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఉండేదట. ఆయన చాలాసార్లు బాధపడుతూ ఉండేవారు. కానీ మా తాత, ఆయన సోదరులు, ఆయన అన్నదమ్ములు మొదలైన వాళ్ళందరూ మంచి కళాకారులు. ఆ కుటుంబాలలో పుల్లయ్య, రామయ్య, బాలనరసయ్య లాంటి అనేక మంది పెద్దులు, సంజీవ ఇట్లాంటి కళాకారుల మధ్య ఒక్కడు ఆటపాటలు రాని ఎడ్డివాడు అని చాలామంది నిందిస్తూ ఉండేవారు. ఆ విషయం మా నాన్నమ్మని బాగా బాధించి, నాక తాళం కొట్టడం రాదు, నా భర్తక ఆటపాటలు రావు, కనీసం నా కొడుకు కన్నా ఆటపాటలు నేర్పిస్తే ఒక మంచి కళాకారుడు అయితే నా కుటుంబం నిలబడుతుంది, నా కళ వారసత్వం 10 తరాలకు అందుతుంది అని పాపం ఆయనకు చదువుకోవాలని ఉన్న 4వ తరగతిలో ఆపివేయించి అటు మేనమామలు, ఇటు పాలివర్గం దగ్గరకు ఆ కళాభ్యాసం కోసం పంపించటం వల్ల ఆయన చదువుకోలేకపోయారు. కానీ మంచి కళాకారుడిగా రాణించారు. బహుశా ఆయన 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు ఉన్న మా అమ్మతో పెళ్ళయింది. అప్పటికే ఆయన బాలకిష్టి వేషం లాంటి వేషాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మంచి వేషకాడు అవుతాడేమో భవిష్యత్తులో నా అల్లుడు అని మా తాత, మా అమ్మమ్మ నర్సయ్య, సుశీలలు బాగా ఆలోచించి, నిజానికి అటువైపు సంబంధాలు ఇవ్వకూడదు, అంతకుముందున్న సంప్రదాయాల ప్రకారం మేమే వాళ్ళ ఇంటికి ఇవ్వాలి, అట్లాంటిది నా అల్లుడు భవిష్యత్తులో ప్రయోజకుడు అవుతాడేమో, ఆటపాటలో రాణిస్తాడేమో, 4 ఊళ్ళు ఆడుకున్నా నా బిడ్డ బాగుపడుతుందేమో, ఆమె సుఖంగా ఉంటుందేమో అని ఆలోచించి 7 సంవత్సరాలకే మా అమ్మకు పెళ్లి జరిగింది. మా నాన్న అమ్మల పెళ్లి జరిగింది. ఆయనకు 15-16, మా అమ్మకి 7 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ దశ నుంచి క్రమక్రమంగా ఆయన ఎదిగి మంచి కళాకారుడిగా రాణించి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శనలకు వెళ్తూ ఉండేవారు. ఇట్లా హయత్ నగర్, శంషాబాదు, ఇటు కుంట్లూరు, పసుమాముల, పర్వతాపూరు, చుట్టుపక్కల ఉండే మేడిపల్లి ఇట్లాంటి ఊళ్ళకు వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వాల్సి వచ్చేది. ప్రదర్శన కోసం వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలో
బహుశా నేను 2 సంవత్సరాల పిల్లవాడిగా ఉండొచ్చు. అప్పుడు ఆటపాటలు రాని కేవలం కూలీ పనులు మాత్రమే చేసుకుంటూ, వ్యవసాయం తదితర పనులు మాత్రమే చేసుకుంటూ, అంటే ఒక కళాకారుల కుటుంబాలకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్న, కూలీ పనుల మీదమే ఆధారపడి జీవిస్తున్న మా తాత నాన్నమ్మల చేతిలో నన్ను పెట్టి వాళ్ళు కళా ప్రదర్శన కోసం వెళ్ళారు. నన్ను వాళ్ళే పెంచి పెద్ద చేశారు. బహుశా 6 సంవత్సరాలు దాటిన తర్వాత పాఠశాలలో, ప్రైమరీ స్కూల్, ప్రాథమిక పాఠశాల హాజీపూర్లోనే నన్ను 2వ తరగతిలోకి చేర్చారు. ఆ రోజుల్లో ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కుటుంబ నేపథ్యం అట్లాంటిది. అందువల్ల మా తాత భీమయ్య నాకు ఇంటి దగ్గరే అక్షరాభ్యాసం చేయించి తెలుగు వర్ణమాల, గుణింతాలు ఇట్లాంటివన్నింటినీ నేర్పించారు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నన్ను 1వ తరగతిలో చేర్చుకోకుండా నేరుగా 2వ తరగతిలో చేర్చుకుంది అప్పటి ప్రధానోపాధ్యాయుని, తర్వాత ఉపాధ్యాయులు అందరూ. అక్కడి నుంచి 2వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రాథమిక పాఠశాల హాజీపూర్లో, ఆ తర్వాత మళ్ళీ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మల రామారంలో ఇట్లా చదువుకుంటూ వచ్చాను. నిజానికి మంచి గురువులు దొరకటం మన అదృష్టం. మాకు బొమ్మల రామారంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులకి మంచి ఉపాధ్యాయులు లభించారు. దానికి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే, వాళ్ళ తోడ్పాటు లేకపోతే, వాళ్ళ ఆశీస్సులు లేకపోతే నేను కేంద్ర సాహిత్య అకాడమీ దాకా వెళ్ళేవాడిని కాదేమో. అంటే హాజీపూర్ నుంచి హస్తినాపురం వెళ్ళటానికి నాకు బాటలు అప్పుడే పడ్డాయి అని నాకు అనిపిస్తుంది. అట్లా ప్రాథమిక పాఠశాలలో హాజీపూర్లో ఉన్నప్పుడు కానీ, బొమ్మల రామారంలో హై స్కూల్లో ఉన్నప్పుడు కానీ మంచి ఉపాధ్యాయులు దొరకటం ద్వారా నేను చదువుకోవటానికి మంచి అవకాశం దొరికింది. ఏ విద్యార్థికైనా ఇంటర్మీడియట్ కీలక దశ, 12th ఫెయిల్, అప్పుడు మీలో కలిగిన సంఘర్షణ? చాలా విచిత్రంగా అనిపిస్తాయి కొన్ని సంఘటనలు. వాస్తవంగా నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు స్కూల్ ఫస్ట్, కానీ విచిత్రంగా ఇంటర్మీడియట్ ఫెయిల్. సికింద్రాబాద్లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎస్పీ రోడ్లో ఉన్న జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్లో చేరాను. అదే సమయంలో ఒకవైపు ఇబ్రహీంపట్నంలో మా చిన్నమ్మ చనిపోవటం, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్న పక్షవాతం వచ్చి మంచాన పడటం, నాన్నమ్మ చింత చిగురు, కూరగాయలు ఇట్లా రకరకాల పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం కష్టం అయిపోయేది. కుటుంబం గడవటం కష్టం అయిపోయేది. గంపెడు మంది పిల్లలు, కుటుంబం గడవటం కష్టం అయ్యేది. మేము 5గురం. అటు నాన్న, మంచాన పడ్డ నాన్న, కూలీ పనులకు వెళ్ళే అమ్మ, నాన్నమ్మ. తాతకు బయట పనులు పెద్దగా తెలియవు. ఆయనకు పశువులు మేపటం, బావి దగ్గర వ్యవసాయ పనులు తప్ప ఆయనకు వేరే ప్రపంచం తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా పనిచేయాల్సి వచ్చింది. చర్లపల్లి లాంటి కొన్ని పారిశ్రామిక వాడల్లో కూలీగా, కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు నా తోటి వాళ్ళందరూ నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరేమో కాలేజీలకు వెళ్తూ ఉంటారు. స్కూల్ ఫస్ట్ వచ్చిన నేనేమో కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు, మళ్ళీ పొద్దున్నే లేచి కంపెనీకి పోయేటప్పుడు అవన్నీ విపరీతమైన బాధ, విపరీతమైన సంఘర్షణ, ఒక రకమైన అలజడి నాలో. ఏది ఏమైనా తిరిగి నేను చదువుకొని తీరాలి, కానీ రెగ్యులర్గా చదువుకోవడానికి అవకాశం లేదు. ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు హాజీపూర్ ప్రాథమిక పాఠశాలలో విజయకుమారి అని ఒక టీచర్ ఉండేవారు. ఆమె, నేను అప్పుడు ట్రాక్టర్ మీద పనిచేస్తున్నా లేబర్గా, పెండ, కంకర, మొరం ఇట్లాంటివి అయితే పని చేస్తున్నా. మా తమ్ముడు శ్యాంప్రసాద్నిచ్చి ఇంటికి పంపించారు. ఇంకా 2-3 పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని టీచర్ రమ్మంటున్నారు, విజయ టీచర్. నేను 2-3 సార్లు టీచర్ అంటే ఏదో పని, బహుశా వీళ్ళు చదవకపోయి ఉంటారు, హోంవర్క్ సరిగా చేయకపోయి ఉంటారు, ఆ విషయమై ఏదో మాట్లాడడానికి పిలుస్తుండొచ్చు కావచ్చు అని నేను వెళ్ళలే. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరోజు శ్యామ్ని పంపిస్తే వెళ్ళినాం. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా వాలంటీర్ కావాలి, నువ్వు ఒకసారి ఆలోచించుకో అని చెప్పారు. నిజానికి విద్యా వాలంటీర్గా పనిచేస్తే వచ్చే జీతం 1000 రూపాయలు. అది నెల రాదు. ఈ 1000 రూపాయలతో నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? అది సాధ్యమయ్యే పని కాదు. నేను ట్రాక్టర్ మీద లేబర్గా పనిచేస్తున్నా, రోజుకి 300-400 రూపాయలు సంపాదించుకుంటున్నా అప్పట్లో. కాబట్టి నేను పని చేయలేను మేడం, నాకు నెల జీతం రాకపోతే మా ఇల్లు గడవదు అని చెప్తే, మా జీతాల్లోంచి నీకు నెల 1000 రూపాయలు ఇస్తాం, నువ్వు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ నీకు ఏదైనా దొరికిన పని చేసుకోవచ్చు అని ఒక సలహా ఇచ్చారు. కాకపోతే మోటు కష్టం చేస్తూ చదవడం కొంచెం కష్టం, బాగా అలసిపోతాం, చదువుకోవడానికి అవకాశం దొరకదు. అందుకని తక్కువ జీతమైనా, నెల జీతం రాకపోయినా విద్యా వాలంటీర్గా పనిచేస్తే చదువుకుంటూ చదువు చెప్పచ్చు అనిపించింది. విద్యా వాలంటీర్గా చేరిన తర్వాత
నా జీవితం మారిపోయింది. నిజానికి అక్కడి నుంచే నా జీవితంలో మొదటి టర్నింగ్ అనుకోవచ్చు. అక్కడ చేరిన తర్వాత కోట శ్రీనివాసరావు గారని అప్పుడు మాకు హెడ్ మాస్టర్గా ఉండేవారు ప్రాథమిక పాఠశాల హాజీపూర్లో. వారికి ఒకసారి చెప్పాను, సార్ నాకు ఇట్లా చదువుకోవాలని ఉంది. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ టైం, అది మీకు కూడా తెలుసు. ఇంటర్మీడియట్ దురదృష్టవశాత్తు నేను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంట్రన్స్ రాసి తిరిగి నీ చదువును కొనసాగించుకోవచ్చు అని చెప్తే, మా నాన్న ఒకసారి కూలీ పనులతో పాటు, తాత కూలీ పనులు, నాన్న కళాకారుడే అయినా ఆయనకి కొంత తంత్ర వైద్యంలో భూత వైద్యంలో ప్రవేశం ఉంది. వాటికి కావాల్సిన సామాగ్రిని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్, మోండా మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకుపోతూ ఉండేవారు. అట్లా నాకు ఒకసారి ఒక 200-300 ఇచ్చి ఈ సామాను తీసుకురా, అగరవత్తులు లేకపోతే కుంకుమ పసుపు ఇంకా కొంత సామాగ్రి చెప్పి లిస్ట్ రాసిచ్చి తీసుకురా అని చెప్పారు. అప్పటికే నాకున్న అవగాహన మేరకు సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజీలో అటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్స్ కూడా ఉన్నాయి. అందులో కోఆర్డినేటర్గా పురుషోత్తం అని ఒకసారి పనిచేస్తూ ఉండేవారు. నా మిత్రుడు భూదయ్య అని ఇంటర్మీడియట్లో పరిచయం, ఆయన ద్వారా పురుషోత్తం గారు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే, నీ ఆలోచన బాగుంది మోహన్ రావు, కాకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అడ్మిషన్స్ అని అయిపోయినాయి, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ ఉంది, నీకు కావాల్సింది డిగ్రీ, నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళటం ముఖ్యం, నీకు ఏ యూనివర్సిటీ అయితే ఏమిటి, బాగుంటుంది చదువుకో అని అప్పుడే ప్రాస్పెక్టస్ ఇచ్చి ఆశీర్వదించారు. అట్లా నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ రాసి డిగ్రీలో చేరాను. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ కావటం, తర్వాత కూలీ పనులకు వెళ్తూ ఉండటం, నాలాంటి వాళ్ళు, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నత విద్య కోసం రెగ్యులర్ స్టడీస్లో ఉండడం నన్ను బాగా బాధించి చదువుకునేటట్టు చేసింది. మీరు మీ కమ్యూనిటీనే పిహెచ్డిలో పరిశోధన అంశంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నిజానికి ఇది ఒక పెద్ద జర్నీ. హాజీపూర్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా సాగిన ఈ ప్రయాణం ఎన్నో రకాల మజిలీలు, ఎన్నో రకాల సంఘర్షణలు, ఎన్నో రకాల ఆందోళనలు. వాస్తవంగా నేను డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చాలామంది గెస్ట్ చేసి ఉంటారు, పీజీ రెగ్యులర్గా చేసి ఉంటారు, తిరిగి ఎంఫిల్ చేస్తారు, పిహెచ్డీ చేస్తారు, అసలు డిగ్రీ చేయడమే కష్టం. అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి పోవాలని ఎవరు అనుకోరు. కానీ నా సంకల్పం అట్లాంటిది. అయితే నేను బొమ్మల రామారంలో ప్రైవేట్ స్కూల్లో మాతృశ్రీ గ్రామర్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు మంజుల అని ఆ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేది. వాళ్ళ హస్బెండ్ పోషెట్టి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లైబ్రరీగా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు అసిస్టెంట్ లైబ్రరీగా ఉన్నారు. ఆయన ద్వారా నాకు సెంట్రల్ యూనివర్సిటీ మార్గాలు తెలుసు. ఆయనే నాకు పీజీకి సంబంధించిన ఎంట్రన్స్ బుక్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత ఎంట్రన్స్ అప్లై చేయడం, ఇవన్నీ ఆయనే చూసుకున్నారు. కాకపోతే ఆ పరీక్షకు కావాల్సిన సామాగ్రిని ఎట్లా ప్రిపేర్ అయితే మనకు మంచి ర్యాంక్ వస్తుంది అన్న అంశాలని చెప్పింది మా ఊళ్ళోనే ఫకీర్ సురేందర్ రెడ్డి గారు, పద్మజ గారు. వాళ్ళిద్దరు ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహం, వీళ్ళు దారి చూపిన నేపథ్యం, ఈ రెండు నన్ను హైదరాబాద్ బాట పట్టించినాయి. ఇంకొకటి ఏంటి అంటే, నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్లాసుల కోసం చాదర్ఘట్ ఆర్జీ కేడియా కాలేజ్కి వెళ్తుండేవాడిని. అక్కడ ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతుండే. మా ఊరు నుంచి హాజీపూర్ నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్ దాకా ఒక బస్సు, అక్కడి నుంచి ఇంకొక బస్సు ఎక్కితే ఆ బస్సు ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి వెళ్ళేది, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మీదుగా వెళ్ళేది. అక్కడ క్యాంపస్లు చూస్తున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఎందుకో నేను ఇక్కడ చదువుకోవాలి, నేను ఇక్కడ చదువుకోగలుగుతానా లేదా, ఇట్లాంటి ప్రశ్నలు నన్ను ఎప్పుడు వేధిస్తుండేవి. ఆర్ట్స్ కాలేజ్ దాటేంత వరకు నేను ఆర్ట్స్ కాలేజ్ని చూస్తూ ఉండేవాడిని. ఏదో ఒకనాడు ఖచ్చితంగా నేను ఇదే యూనివర్సిటీలో నా జాతికి సంబంధించిన అంశాల మీద, కులానికి సంబంధించిన అంశాల మీద, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద, చారిత్రక నేపథ్యాల మీద పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవాలి అని చాలా గట్టిగా అనుకున్నా. మీ సంకల్పం చాలా గొప్పది. బహుశా అది తర్వాతి కాలంలో నిజమైంది. ఎందుకు నేను ఈ కళారూపము లేదా కులము లేదా జాతి అనే వాటిని తీసుకున్నాను అంటే, అంతకుముందే 2005, 2006 ఆ ప్రాంతాల్లో డాక్టర్ కె ముత్యం మంచి పరిశోధకులు, ఆయన శ్రీకాకుళం రైతాంగ పోరాటం మీద పరిశోధన చేశారు. దానికి సంబంధించిన పుస్తకాలని చాలా మటుకు వెలువరించారు. ఆయన మొదటిసారి చేసిన గొప్ప ప్రయత్నం ఏమిటి అంటే, చిందుల ఎల్లమ్మ జీవితాన్ని పుస్తకంగా రాయటం. చిందుల ఎల్లమ్మ సజీవంగా ఉన్నప్పుడు ఆమెతో ఇంటర్వ్యూ చేసి, నేను చిందుల ఎల్లమ్మను, ఆమె చనిపోయిన తర్వాత 2006లో నవంబర్ 9న చనిపోయిన తర్వాత, 2005 నవంబర్ 9న చనిపోయిన తర్వాత చిందుల ఎల్లమ్మ యాది లాంటి 2 పుస్తకాలను తీసుకొచ్చారు. అయితే
అదృష్టమో దురదృష్టమో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు సంతోషించాలా, లేకపోతే నేను చిందుల ఎల్లమ్మను అనే పుస్తకంలో ఉన్న పీఠికలోని ఒకటి రెండు మాటల్ని చూసి చదివి బాధపడాలా తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఎందుకు అంటే దాంట్లో ఈ కులం చారిత్రక నేపథ్యాన్ని గురించి రాస్తూ చిందు అనే మాటకు సైరంధ్రి అనే అర్థం కూడా ఉంది, సైరంధ్రి అనే మాటకు వేశ్య అనే అర్థం ఉంది, వీళ్ళు వేశ్యత్వం కూడా నెరపుతారు అని ఆయన పరోక్షంగా దాంట్లో రాశారు. రాయటమే కాదు, సిరాజుల్ హసన్ గారి పంక్తుల్ని కొన్నిటిని ఉదాహరించారు. సిరాజుల్ హసన్ గారి బుక్లో కూడా అంటే హైదరాబాద్ నైజాంల పాలనలో దళిత ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ చారిత్రక నేపథ్యం ఏంటి, వాళ్ళ జీవితం ఏమిటి, వివిధ రకాల కళారూపాల పరిస్థితి ఏమిటి అన్న అంశాలకు సంబంధించి కొంత చర్చ చేసినప్పుడు ఆ వివరాలు దాంట్లో నమోదై ఉన్నాయి. ఆ తర్వాత మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది మాదిగలు ఈ దేశంలో కడజాతి వారు, వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ మరింత అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న కులం ఇది. కాకపోతే వీళ్ళు సరస్వతి పుత్రులు, దురదృష్టవశాత్తు లక్ష్మీ ప్రసన్నులు కారు అనే అంశాలని రాశారు. అయితే ఆధునిక కాలాల్లోని ఈ పరిశోధకుల దృష్టి, పరిశోధనల తీరు చూసినప్పుడు నన్ను బాగా ఆలోచింపజేసినాయి. ఇది నిజమా? నిజంగా వీళ్ళు వేశ్యత్వం చేస్తారా? నిజానికి కళ చాలా గొప్పది, కళకు కులం ఉండకూడదు. మరి ఎందుకు వీళ్ళు నీచత్వాన్ని అంటగడుతున్నారు? నిజంగా అట్లాంటి పనులు ఏవైనా ఇంతకుముందు కాలాల్లో జరిగినాయా? దీనికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు ఏంటి? చరిత్ర పుటల్లో వీళ్ళకి సంబంధించిన ప్రస్తావనలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వీటన్నిటిని సమూలంగా ఆధార సహితంగా వివిధ రకాల శాసనాల్ని ఉటంకిస్తూ లోకానికి తెలియజేయాలి అని నాకు అనిపించింది. అందుకని గతంలో పరిశోధనలు జరిగినా అవి కొంత వాస్తవాలకు దూరంగా ఉన్న పరిశోధనలుగా నాకు అనిపించింది. వాస్తవాల్ని, ఆ సత్యాల్ని చారిత్రక దృష్టితో చెప్పాలి అని అనిపించి నేను ఈ అంశాన్ని ఎంచుకున్నాను. మీరు రాసిన మొదటి నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మిగతా సంస్థల నుంచి కూడా అవార్డు వచ్చింది. అసలు రచనలు చేయాలని ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు ఎవరు స్ఫూర్తి? వాస్తవంగా రచనా రంగంలోకి రావాలి అనేది నా లక్ష్యం కాదు. కాకపోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మల రామారంలో మా తెలుగు అధ్యాపకులు ఒకరు ఈ మధ్యనే దివంగతులయ్యారు, ఎల్లబైన ఆంజనేయ స్వామి గారు, జూనియర్ తెలుగు పండితులు. వారు అద్భుతమైన కవి, వాస్తవంగా ఆసు కవి, ఎన్నో శతకాల్ని రాశారు. అప్పటికప్పుడు ఏ అంశం మీదైనా పద్యాల్ని రాయగలిగిన దిట్ట, అసాధారణమైన ప్రజ్ఞ, పురాణ శాస్త్ర సంబంధమైన విషయాల్ని అలవకగా చెప్పగలిగిన ధీశాలి. అట్లానే ఉన్నత పండితులుగా కాటేపల్లి చంద్రారెడ్డి గారు నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన గురువు. అటు ఆంజనేయ స్వామి, ఇటు కాటేపల్లి చంద్రారెడ్డి గారుల ప్రోత్సాహంతో 7వ తరగతిలో ఉన్నప్పుడు నేను మొదటిసారి వ్యాసరచన పోటీల్లో పాల్గొంటే పాఠశాల స్థాయిలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నిజానికి సెకండ్ ప్రైజ్ అయినా అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఆ బహుమతిని ప్రదానం చేశారు. దీనికి సంబంధించి మా ఊళ్ళో చాలా వింతగా ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. ఓ పలానా పిల్లవాడట, చిందొల్ల పిల్లగాడట, వాళ్ళు అడక తింటారట, అట్లాంటి పిల్లగానికి ప్రైజ్ వచ్చిందట అన్నప్పుడు మా నాన్న ముఖంలో వెలుగు, ఆయన ముఖంలో ఆనందం. ఓ ఇట్లా చదివితే, ఇట్లా రాస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారా, మా నాన్న సంతోషిస్తాడా అనిపించింది. ఆ తర్వాత 9వ తరగతిలో ఉన్నప్పుడు మళ్ళీ వ్యాసరచన పోటీలో పాఠశాల స్థాయిలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ రావటం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. ఆ రోజుల్లో మాకు చంద్రారెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. జూనియర్ లెక్చరర్గా ఆయనకి ప్రమోషన్ వచ్చి వారు రామన్నపేటకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా కొంతమంది తెలుగు అధ్యాపకులుగా ఉన్నారు, ఎల్లయ్య గారు, రాజయ్య గారు. వారందరికంటే వారి తర్వాత మళ్ళీ నన్ను బాగా ప్రభావితం చేసింది సరోజినీదేవి టీచర్. ఆ తర్వాత నిర్మలారెడ్డి అని ఇంకొక టీచర్ ఉండేవారు. నిర్మలారెడ్డి గారేమో నాకు కావాల్సిన పుస్తకాలని, కావాల్సిన నోట్బుక్స్ని కొనిస్తే ఎట్లా చదవాలో దిశానిర్దేశం చేస్తే, సరోజినీదేవి గారేమో ఈ రచన వ్యాసంగం మీద నాకు శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయురాలుగా చెప్పచ్చు. బహుశా సరోజినీదేవి గారు అందరికీ పరిచితమే అనుకుంటా. ప్రత్యూష అని ఒక సినిమా హీరోయిన్ ఉండేవారు. ఆ ప్రత్యూష వాళ్ళ అమ్మ సరోజినీదేవి. దురదృష్టవశాత్తు ప్రత్యూష గారు ఆ మధ్య చనిపోయారు. దానికి సంబంధించి చర్చ, కారణాలు ఏవైనా కానీ మొత్తం మీద ఆమె చనిపోయారు. వాళ్ళ అమ్మగారు సరోజినీదేవి గారు. ఆమె నేను తయారు చేసుకున్న వ్యాసాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇట్లా రాస్తే బాగుంటుంది, నీకు ఏదో ఒక రకమైన ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది మోహన్ అని ఆశీర్వదించారు. వారి ఆశీస్సులో, నా సంకల్ప బలమో ఏదో కానీ మొత్తం మీద మండల స్థాయిలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు
ఎలిమినేట్ మాధవరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఆ ఫస్ట్ ప్రైజ్ తీసుకోవటం. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ జూనియర్ కాలేజీలో మళ్ళీ నాకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో కాలేజ్ టాపర్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత 2009లో నేను చిందు కళాకారుల మీద రాసిన ఒక వ్యాసం, అపురూప కళారూపం చిందు భాగవతం పేరుతో రాసిన ఒక ఆర్టికల్ ఆంధ్రప్రభలో వచ్చాయింది. ఆ తర్వాత చిందు ఎల్లమ్మ మీద రాసిన ఆర్టికల్ ఒకటి ఆంధ్రప్రభలోనే, ఆమె చిందు కనుల విందు పేరుతో రాసిన ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది. అట్లా నేను నెమ్మదిగా రచనల వైపు వచ్చాను. ఆజిపురం టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఒక్కసారి ఈ ప్రయాణాన్ని మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎక్కడో మధ్యలోనే ఆగిపోవాల్సింది. చెర్లపల్లిలో పని చేసుకోవాల్సింది, లేకపోతే బోర్వెల్ మీద పని చేసుకునే ఒక కార్మికుడిగా ఉండాల్సింది, లేకపోతే ట్రాక్టర్ మీద పని చేసుకునే ఒక లేబర్గా ఉండాల్సింది. అట్లాంటివి నేనేనా ఇంత దూరం ప్రయాణం చేసింది అని ఒక్కొక్కసారి నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రయాణంలో నాకు తోడ్పాటును అందించిన ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు అటు ప్రాథమిక పాఠశాల హాజీపూర్లో విజయ్ కుమారి గారు, కోట శ్రీనివాసరావు గారు, అంతకంటే ముందు మాకు పాఠాలని బోధించిన విజయ్ ఎలిజబెత్ గారు, క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బందులు పడ్డప్పుడు మీ కులం వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్ ఇవ్వరు, ఆర్డీఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి అన్నప్పుడు పెద్ద గొడవనే లేదా నిరాహార దీక్ష సర్టిఫికేట్ ఇప్పించిన కడియం డేవిడ్ గారు. ఆ తర్వాత హై స్కూల్లో అటు ఎల్లబోయిన ఆంజనేయ స్వామి గారు, కాటపల్లి చంద్రారెడ్డి గారు, నిర్మలారెడ్డి గారు, సరిణిదేవి గారు, హనుమంతరెడ్డి గారు, ఇట్లా చాలామంది అధ్యాపకులు. అన్నిటికీ మించి పోషెట్టి గారు, మంజుల గారు, పద్మజ గారు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళ తోడ్పాటుతో నేను హైదరాబాద్ పాటపట్టాను. అక్కడ ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు గడ్ల అరుణకుమారి గారి పర్యవేక్షణలో చిందు భాగవతం వస్తువు ప్రదర్శన రీతుల అధ్యయనం అనే పేరుతో ఎంఫిల్ చేశాను. కానీ ఏ రోజుకైనా నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డీ చేయాలి అన్న కోరిక మాత్రం అట్లనే ఉండిపోయింది. అందుకని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ వదులుకొని ఉస్మానియాకి వచ్చాను. మీరు రాసిన మొదటి నవలకే కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినప్పుడు మీ స్పందన ఎలా ఉంది? వాస్తవంగా నవల రాయడానికి ముందు, అంటే కొంగవాలు కత్తి అనే పేరుతో నేను రాసిన నవల 2017లో మొదటిసారి పబ్లిష్ అయింది. దీనికంటే ముందే 2013లో నేను 2 పుస్తకాలు రాశాను. ఒకటి చిందుల ఎల్లమ్మ, అది నిజామాబాద్లో బోధన్ ప్రాంతంలో నివసించి చిందు కళ అనే దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిన గొప్ప కళాకారిణి చిందు ఎల్లమ్మ. ఆమెకు సంబంధించిన పాఠ్యాంశాలని ఇప్పుడున్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో మనం 8th క్లాస్ నాన్-టెల్లో చూస్తాం, ఒక లెసన్. ఆమె మీద ఒక పుస్తకం రాశాను. తర్వాత 2023 లేదా 2024 పద్మశ్రీ అవార్డు గ్రహీతగా మనందరికీ సుపరిచితులైన గడ్డం సమ్మయ్య గారి జీవితాన్ని, కళా నేపథ్యాన్ని నేను చిందేస్తే చిందుల హంస అనే పేరుతో పుస్తకంగా రాశాను. తర్వాత 2015లో చిందుల ఎల్లమ్మ బృందంలో సభ్యుడిగా ఎంతో మందిని ప్రభావితం చేసిన వాడుగా గొప్ప కళాకారుడిగా పేరుగాంచిన చిందు శ్యామ్ జీవితాన్ని నేను చిందేస్తే అనే పేరుతో పుస్తకంగా రాశాను. అది 2015లో వచ్చింది. 2015లోనే క్షేత్ర పర్యటనలో భాగంగా అప్పటికే నేను పిహెచ్డీలో చేరాను. ప్రొఫెసర్ తంగడి కిషన్ రావు గారి పర్యవేక్షణలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2011లో చిందు కళాకారుల జీవన చిత్రణం, సాహిత్యానుశీలనం అనే అంశం మీద పరిశోధన చేయడానికి అడ్మిషన్ తీసుకున్నాను. ఈ పరిశోధనలో భాగంగా క్షేత్ర పర్యటన చేస్తున్నప్పుడు కరీంనగర్ మొదలైన ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు గడ్డం మచ్చయ్యదాస్ గారి గురించి తెలిసింది. గడ్డం మచ్చయ్యదాస్ గారు 1987లోనే కొండగట్టు ఆంజనేయ స్వామి గారి మీద మంగళహారతులు, భజన కీర్తనలు అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. పూజారి కూడా ఆయననే ఉన్నాడని. ఆ రోజుల్లో ఆయన పూజారిగా కూడా ఉన్నారు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిలో. ఆ తర్వాత ఆయన ఇంకా కొన్ని పుస్తకాలను కూడా రాశారు. చిందు జాంబవ పురాణం, రేణుకాయలమ్మ కథ, ఇట్లాంటి పుస్తకాలను కూడా రాశారు. కాకపోతే అవన్నీ లోకానికి తెలియదు. వాటిని నేను నా సంపాదకత్వంలో సమాజానికి, సాహితీ లోకానికి అందించాను. అట్లా 2015 నాటికి దాదాపు 6 పుస్తకాల దాకా నేను సమాజానికి అందించాను. ఆ తర్వాత అంటే ఇప్పటిదాకా నేను రాసిన వాటిలో జీవిత చరిత్రలు ఉన్నాయి, అటు కళకు సంబంధించిన సాంస్కృతికపరమైన అంశాలు ఉన్నాయి. అయితే నా మిత్రులు ఇల్లెందుల నరేందర్ ప్రస్తుతం ఆయన స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా ఉన్నారు, వరంగల్లో పనిచేస్తున్నారు. తర్వాత యాదగిరిచారి, వెంకటాచారి లాంటి కొంతమంది మిత్రులు మోహన్ జీవిత చరిత్రలు రాయటం బాగుంది, కళను వెలుగు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం, కానీ మీ ప్రయాణం అంత సులభమైంది ఏం కాదు. ఒకవైపు పేదరికం, మరొక వైపు తీవ్రమైన కుల వివక్షత, వీటన్నిటినీ దాటుకొని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళటం, పీజీ పూర్తి చేసుకోవటం, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీలో జాయిన్ కావటం, కనీసం ఈ జర్నీ అంతా ఒకరిద్దరినైనా ప్రభావితం చేయకపోతుందా? కనీసం ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు, నీ జీవితాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఒకరిద్దరైనా స్ఫూర్తి పొందకపోతారా? చదివిన వాళ్ళు ఒకరిద్దరైనా స్ఫూర్తి పొందకపోతారా? ఎందుకు నీ జీవితాన్ని పుస్తకంగా రాయకూడదు అని ఒక ప్రశ్న. నిజానికి అది మంచి ప్రోత్సాహం. అట్లా నేను నా జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని చిందు కళ, సంస్కృతి వీటన్నిటిని జోడిస్తూ కొంగవాలు కత్తి అనే పేరుతో ఒక నవల రాశాను. దానికి చాలా ఆశ్చర్యకరంగా పుస్తకం పబ్లిష్ కావడానికి ముందే విశాల సాహిత్య అకాడమీ అవార్డు, నవ తెలంగాణ వారి భాగ్యరెడ్డి వర్మ మెమోరియల్ అవార్డు, 2 అవార్డులు వచ్చినాయి. ఆ తర్వాత 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ఆ నవలకి ప్రకటించింది. తర్వాత 2021లో తెలుగు యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలా రచయిత పురస్కారాన్ని, ఆ తర్వాత అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ అవార్డు, గండ్ర హనుమంతరావు మెమోరియల్ అవార్డు, వాసిరెడ్డి భాస్కర్రావు మెమోరియల్ అవార్డు, చింతల మనమ్మ గోపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు, ఇట్లా ఒక 8-9 అవార్డులు. దాదాపుగా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని అవార్డులు మీ మొదటి నవలకు వచ్చేసి ఒకటే నవలకు. అంటే దాంట్లో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులుగా కూడా వారు ఉండే గొప్ప మాట రాశారు. తెలంగాణ ప్రాంతంలో వట్టికోట ఆల్వారు స్వామి, దాశరథి లాంటి వాళ్ళ సరసన చేర్చదగిన రచయిత మోహన్ రావు అని రాశారు. దానికి కారణం అది సజీవంగా ఉండటం. అందులోని పాత్రలు కొన్ని ఇప్పటికీ ఉంటాయి, సజీవమైన పాత్రలు ఉంటాయి. చదివిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టకుండా ఉండరు. అంటే వస్తువుకు బలం ఉంది, సజీవమైన శిల్పం ఉంది, వర్ణనలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ కల్పితాంశాలు లేవు, వాస్తవిక సంఘటనల నేపథ్యంలో సాగే నవల. అన్నిటికీ మించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల భాష ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నవల చదువుతున్నప్పుడు మీకు నవల చదువుతున్నట్టు అనిపించదు. అందులోని పాత్రలు కేవలం మోహన్ రావుకి సంబంధించిన పాత్రలు కావు, మన మధ్యలోనే తిరుగుతున్నట్టు ఆ పాత్ర నేనేనేమో. ఇప్పుడు అందులో నరసింహరావు అనే పాత్ర ఉంటుంది. నరసింహరావు అనే పాత్ర నరసింహరావుది కాదు. నిజానికి అట్లాంటి నరసింహరావులు ఎంతోమంది తెలంగాణలో ఉంటారు లేదా సమాజంలో కనిపిస్తారు. అందుకని ఆ నవల ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి ఆ నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ప్రకటించినప్పుడు ఒక వారం రోజుల పాటు నేను ఏడుస్తూనే ఉన్నాను. అదేంటి, నవలకు అవార్డు ప్రకటిస్తే సంతోషించాలి కానీ ఎందుకు ఏడుస్తారు? జూన్ 6న కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ప్రకటించింది. మే 25, 2019న మా నాన్న చనిపోయారు. అయ్యో ఇంకొక 10 రోజులు ఉంటే బాగుండు, మా నాన్న నా విజయాన్ని చూస్తుండే, నాతో పాటు ఢిల్లీకో లేదా అవార్డు ఇచ్చే ప్రాంతానికో విమానంలో వస్తుండే, మా నాన్న లేడే అని ఒక బాధ. ఆ తర్వాత చాలామంది అన్నట్టు మా నాన్న పోతూ పోతూ నాకు ఆ యువ పురస్కారాన్ని ఇప్పించాడు. ఒకవేళ మీ నాన్నే ఉండుంటే అసలు ఏం చెప్పేవాళ్ళు? బయటకి నా ముందు ఎప్పుడు నా కొడుకు గొప్పవాడు, బాగా చదివేవాడు, మంచి మార్కులు వస్తూ ఉంటాయి ఇట్లా ఏ తండ్రి చెప్పాడు. మా నాన్న కూడా చెప్పలేదు. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాడు నా కొడుకు. చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని మా నాన్నకి ఇష్టయ్యా అని నా చిన్నప్పుడు నేను గర్వంగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు నేను మా నాన్నకి ఇష్టయ్యా అని నేను చిన్నప్పుడు చెప్పుకునేది, ఇప్పుడు మోహన్ రావు తండ్రికి ఇష్టయ్యా అని నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగటానికి కారణం ఆయనే. అట్లాంటి ఆయన ఇప్పుడు లేకపోవటం నన్ను బాగా బాధిస్తుంది. అదే సంతోషమైన బాధ అయినా నాన్నలు గుండెలోనే పెట్టుకుంటారు. అది నాన్నల గొప్పతనం, బయటికి చెప్పారు. అయితే మీ జీవితంలో మీకు బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా నేను కొంగవాలు కత్తి అనే నవలని ఒక 30-35 రోజుల్లో రాశాను. అంటే నెల రోజుల్లోనే రాసిన నవల అది. కానీ నవల రాస్తున్నన్ని రోజులు నేను ఏడవని రోజు లేదు. ఈ నవల నా జీవితం చుట్టూ తిరిగే నవల. అందులోని చాలా వరకు అంశాలు వాస్తవ అంశాలు. ఒకవైపు తీవ్రమైన కుల వివక్షత ఉంది, మరొక వైపు పేదరికం ఉంది. పేదరికం వల్ల నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, తీవ్రమైన కుల వివక్షత వల్ల ఏడ్చిన రోజులు ఉన్నాయి, నిద్రపోని రోజులు ఉన్నాయి. ఒకసారి బహుశా 7వ తరగతిలో ఉన్నప్పుడు కావచ్చు, మా అమ్మతో పాటు నేను కూలీకి వెళ్ళినా, వ్యవసాయ పనులకి కూలీకి వెళ్ళాం.
మధ్యాహ్నం అయింది, బాగా ధూప, తెలంగాణలో ధూప అని అంటారు కదా, నీళ్ళు కావాలి. అక్కడే ఉన్న పటేలమ్మని నీళ్ళు అడిగితే ఆమె చిన్న చెంబులో తీసుకొచ్చి దోశలు పెడితే నేను పైనుంచి పోస్తా అని చెప్పింది. స్కూల్లోనేమో నా నోట్బుక్స్ కోసం, నా నోట్స్ కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళు. మోహన్ నోట్స్ బాగుంటాయి, వాటిని తీసుకోవాలి, వాటిని రాసుకోవాలి. కానీ ఇక్కడ మొదటిసారి దోసిట్లో పట్టుకొని నీళ్ళు తాగాల్సి వచ్చింది. నాకు అప్పుడు తెలిసింది, ఓ కులం అంటే ఇట్లా ఉంటుంది, కుల వివక్షత అంటే ఇట్లా ఉంటుంది. ఇది మొదలు ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకసారి మా ఇంటి దగ్గరే ఒక యాదవుల వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతున్నప్పుడు నిజానికి నేను కావాలని భోజనానికి వెళ్ళిన సందర్భం కాదు, కానీ మేము సౌండ్ సిస్టమ్ నడుపుతూ ఉండేవాళ్ళం. నా మిత్రుడు ఒకరు ఉండేవారు, ఆయనతో కలిపి పెళ్ళికి అది పెట్టినాము. మిగతా పని వాళ్ళలాగానే మేము కూడా భోజనాలకు కూర్చున్నాం. కొంతమంది నన్ను గుర్తుపెట్టారు, నువ్వు పలానా చిందుకిష్టయ్య కొడుకు కదా, లేవండి, ఈ కులం తక్కువ అని పక్కన కూర్చొని మేము ఎట్లా తింటాం, వాడన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. ఇక విధి లేని పరిస్థితిలో నేను అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినా. ఇది బహుశా ఒక వారం రోజులు ఎట్లా ఏడుస్తూనే ఉన్నాను అనుకుంటా, గుర్తు చేసుకొని. అది రెండవది. ఆ తర్వాత ఒకసారి చిత్తారెడ్డి అని మా ఊళ్ళోనే ఉంటుండేవాడు. మేము రేగుబాయి దగ్గరికి ఒకసారి వరి కోత పనులకు వెళ్ళాం. మధ్యాహ్నం అయింది, కరెంటు పోయింది, నీళ్ళు లేవు, బాగా ధూపవుతుంది. అప్పటికే మా వాళ్ళు కొంతమంది భోజనాల కోసం వెళ్ళి చిన్న నీటి గుంట ఉంటే కాలు చేతులు కడుక్కున్నారు, నీళ్ళు తాగినారు. బురద అయిపోయింది. నేను అక్కడ నీళ్ళు తాగలేను కదా అని బావిలోకి దిగిన. ఆయన బహుశా తిట్టకుండా అలానా అది ఇది అని చెప్పి బహుశా ఆ 2-3 రోజుల పాటు మళ్ళీ నేను ఏడుస్తూనే ఉన్నా. ఇట్లా ఒక 3 సంఘటనలు, నిజానికి 3 కాదు ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇట్లాంటివి నేను బాగా బాధపడ్డ సంఘటనలు ఇవి. మీ జీవితంలో బాగా సంతోషపడ్డ క్షణాలు? 10th క్లాస్లో బహుశా నేను 3rd డివిజన్లో పాస్ అవుతుండొచ్చు అని అనుకున్నా. 3rd డివిజన్ ఎందుకంటే ఎస్ఏ రైటింగ్లో మండల్ టాపర్ ఉన్నా, ఎస్ఏ రైటింగ్లో మండల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన నాకు కనీసం స్కూల్ ఫీజు కట్టడానికి 45 రూపాయలు లేవు, బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మెటీరియల్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు నిర్మలారెడ్డి గారు పుస్తకాలని కొనిచ్చారు, నోట్బుక్స్ని కొనిచ్చారు. కానీ రేపు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ అన్నప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా స్కూల్ ఫీజు కడితే మా హెడ్ మాస్టర్ గారు వెళ్ళి నల్గొండ డిఓ ఆఫీసులో పే చేస్తారు. 45 రూపాయలు లేవు. టీచరే ఆ 45 రూపాయలని కట్టి నన్ను ప్రోత్సహించింది. అది నన్ను బాగా బాధించింది. చదువులో ముందు వరుసలోనే ఉండేవాడిని, కానీ ఇట్లాంటివి బాగా ఇబ్బంది పడతాయి. అందుకని నేను ఫెయిల్ అవుతానేమో అని అవి గుర్తొచ్చినప్పుడు అనిపించేది. అట్లాంటిది నేను 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్. అది చాలామందిని ఆలోచింపజేసింది. ఈ పిల్లవాడేంటి ఇక్కడెక్కడో ఉంటాడు, పలానా వాళ్ళు ఇల్లు తిరుగుకొని అడుక్కుంటూ ఉంటారు కదా వీళ్ళ నేపథ్యం ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా అట్లాంటిది స్కూల్ ఫస్ట్ రావడం అని అందరూ అంటుంటే, రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా నేను కూలి పనికే వెళ్ళిన ఎండాకాలం సెలవుల్లో. అక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు, ఓ పిల్లగాడు స్కూల్ ఫస్ట్ వచ్చిందట అని చెప్పి. అది బాగా సంతోషించిన సంఘటన. దాని తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీలో చేరిన తర్వాత నాకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. అది ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్, యూజీసీ కండక్ట్ చేస్తుంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మనకు ఫెలోషిప్ వస్తుంది. అప్పుడు నాకు అరౌండ్ 16 lakhs or 18 lakhs ఫెలోషిప్, అది 5 yearsలో. ఆ ఫెలోషిప్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు నేను ఎంత సంతోషించిన అంటే, బహుశా నేను జీవితాన్ని జయించినేమో అనిపించింది, ప్రపంచాన్ని జయించినేమో అనిపించింది. కరెక్టే కదా, మరి చదువుకుంటూ ఫెలోషిప్ సంపాదించడం అంటే మాటలు కాదు. అదే అప్పుడు డిస్క్రిప్టివ్లో ఉండేది, ఆబ్జెక్టివ్ ఉండకపోతుండేది. దానివల్ల చాలా సంతోషం అనిపించింది. అది రెండవది. మూడవది, యువ పురస్కార్ వచ్చినప్పుడు తీసుకోవటానికి నేను ఫ్లైట్లో వెళ్ళటం. నిజానికి చిన్నప్పుడు ఎప్పుడైనా అలా ఆకాశంలో వెళ్తూ ఉంటే విమానాలు కనిపిస్తే గట్టిగా కూతలు కేకలు పెట్టి అరుస్తూ వాళ్ళు పిలిచేవాళ్ళం. విమానం పొరపాటున అటు ఇటు కదిలింది అనుకోండి, నా పిలుపు విన్నర్, నా మాట విన్నర్, వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతున్నారు అని అనుకునేవాళ్ళం. అట్లా చిన్నప్పుడు అనుకున్న మాటలు తర్వాతి కాలంలో నిజమైనాయి. అంటే ఆ కొంగవాలు కత్తి అనే నవల నన్ను సగర్వంగా విమానం హాజీపూర్ నుంచి విమానం ఎక్కించింది. అది బాగా సంతోషించిన సంఘటనలో ఒకటి. నేను మీ కొంగవాలి కత్తి పూర్తిగా చదివిన నవలను, అది మీ జీవితం, కానీ దానిలో ఎక్కడ మీ పెళ్లి ప్రస్తావన లేదు. ఎందుకు?
మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు చాలామంది. అది అదృష్టమో దురదృష్టమో నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలని లేకుండే. 2008లో నా పీజీ అయిపోయింది. నేను ఎంఫిల్ కోసం ప్రిపేర్ అవుతున్నా హైదరాబాద్ సెంట్రల్ మిస్లోనే. అప్పటికే మా నాన్న దాదాపుగా పెళ్ళి ఫిక్స్ చేసి లేదు లేదు నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాల్సిందే అని చెప్పి తీర్మానించింది. ఇక నా జీవితం ఎట్లయినా మధ్యలో అంతర్ధానం అయిపోవాల్సిందే అనుకుని నిర్ణయించుకున్న తర్వాత ఇక చదువు ఎట్లాగో మధ్యలో అయిపోతుంది, నేను పిహెచ్డీ చెయ్య అనుకొని పెళ్ళి అనుకున్నట్టుగా కాకపోయినా కొంచెం అటో ఇటో ఆ కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు తప్పలేదు. కాకపోతే దానికి సంబంధించిన సీక్వెల్ నవల ఇంకొకటి రాబోతుంది. దాంట్లో తప్పకుండా పెళ్ళికి సంబంధించిన అంశాలు రాస్తా. అంటే కొంగవాలి కత్తి 2 తప్పకుండా కొంగవాలు కత్తి 2 వస్తుంది. అంటే మోహన్ పిహెచ్డీ దాకా మాత్రమే కొంగవాలు కత్తి నవలలో ఉంది. కొంగవాలు కత్తి తర్వాత కూడా మోహన్ జీవితం ఉంది కదా, సో దాంట్లో నేను తప్పకుండా మీరు చెప్పిన అంశాలు రాస్తాను. ఈ ప్రయాణంలో మీరు నచ్చిన అమ్మాయి కానీ మిమ్మల్ని నచ్చిన వాళ్ళు కానీ ఎవరు తారసపడలేదా? సో వండర్ఫుల్ క్వశ్చన్. ఆధునిక కాలాల్లో ఫస్ట్ క్లాస్ అబ్బాయి సెకండ్ క్లాస్ అమ్మాయికి లవ్ లెటర్లు రాస్తున్న రోజులు. కానీ నా జీవితం అంతా తెలిసిన పుస్తకం అయినప్పుడు ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు 2 ప్రధానమైన సమస్యలు. ఒకటి అంటరానితనం, రెండవది పేదరికం. ఇవి నన్ను నా పరిధి దాటిపోనివ్వలేదు. అటువైపు ఆలోచించడానికి అవకాశం లేకుండా పోయింది. రెండవది అప్పటికే నా కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కదలాడుతున్నాయి. ఒకటి మా కజిన్ అబ్రహాం, ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మేనమామ ప్రేమరాజు గారు, ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళని చాలా దగ్గరగా చూసిన నేను తిరిగి వాళ్ళు చేసిన తప్పే చేయకూడదు అని అనుకున్నా. తప్పు అని ఎందుకు అంటారు అంటే నాకు అనిపించింది, అంటే వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ చదువులు. నిజానికి మా మేనమామగారు 10th క్లాస్లో మండల్ టాపర్, ఇబ్రాహీంపట్నంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఆయన టాపర్. అట్లాంటి ఆయన చదువు మధ్యలో ఆగిపోయింది. నిజానికి మా వాళ్ళందరూ ఎవరు, మీ కమ్యూనిటీలో ఎవరు ద అల్టిమేట్ పర్సన్ ఎవరు అంటే ప్రేమరాజ్. ఎందుకు? ఆయన రైటింగ్ అట్లా ఉంటుంది, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది. మండల్ టాపర్, ఖచ్చితంగా ఆయన ఐఏఎస్ అవుతాడని అనుకున్నారు. కానీ దురదృష్టమో అదృష్టమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి చేసుకున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకొని నేరుగా మా ఇంటికే వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతిలో ఉన్నా. యాదగిరిగుట్టలో పెళ్ళి, బహుశా నేను నిద్రపోతున్నా, 9-10 అయింటుంది. 10 గంటలకి వచ్చి చూస్తే పూలదండలతో కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళు, కొత్తగా వింతగా. సో ఇవన్నీ చాలా దగ్గరగా చూసిన నాకు అట్లాంటి ఆలోచన రాలేదు, మీ పరిధి దాటనివ్వలేదు. ప్రతిసారి నన్ను నా బాధ్యతలు గుర్తు చేసినాయి. ఓకే, ఇప్పుడు సమాజంలో కొత్తగా రచయితలకు మీరు ఇచ్చే సలహా ఏంది? యువ రచయితలకు నిజానికి భావకవిత్వం కొంతకాలం పాటు, అభిధేయ కవిత్వం కొంతకాలం పాటు, ఇంకా వివిధ రకాల సాహిత్య ప్రక్రియలు కొంతకాలం పాటు, ఇప్పుడు తమ మూలాల్లోకి తమ అస్తిత్వాల్లోకి వెళ్తున్న కాలం. కాబట్టి కొత్తగా రాస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాలని రాస్తే అందమైన పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు అవుతాయి. అంటే భావకవిత్వంలాగా ఊహల్లో విహరించకుండా వాస్తవాంశాల్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, తమ నేపథ్యాన్ని అక్షరీకరిస్తే బాధ్యత కలిగిన రచయితలుగా మంచి ఒక డాక్యుమెంట్ని సమాజానికి అందించిన వాళ్ళు అవుతారని. వాడుక భాషలో మంచి ఉన్నత స్థానానికి వచ్చారు. ఆజిపురం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి, ఇంత ఎత్తుకు ఎదిగిన మీరు ఇంకా మీ భవిష్యత్తులో మీ జీవిత ఆశయం ఏముంది? వాస్తవంగా ఐఏఎస్ అనేది నా డ్రీమ్. పెళ్ళి కావచ్చు లేదా అంతకుముందు జరిగిన పరిణామాలు కావచ్చు, నా లక్ష్యానికి నన్ను చేరనివ్వలేదు. నేను చేరుకోలేదు నిజానికి. అంటే ఆ దిశగా ప్రయత్నించలేదా? అంటే పెళ్ళి తర్వాత ఎదురైన రకరకాల సంఘటనల వల్ల నేను పూర్తి స్థాయిలో దానికి సమయం కేటాయించలేకపోయాను. అంటే పెళ్ళి అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా నా గోల్
గాలిలో పోయినట్టే, గాలి కొట్టుకుపోయినట్టే అని బహుశా అదే జరిగింది. తర్వాత అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలని చాలామంది అంటుంటారు. ఈ విషయంలో మార్గదర్శి మా మామగారే. అందుకని ఈ ప్లాన్ బి ఏంటంటే నేను ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండాలి. అది రకరకాల సామాజిక మాధ్యమాలు, అప్పుడున్న సినిమాల ప్రభావము, ఇట్లాంటివి కొన్ని. అందుకని ఒక ప్రొఫెసర్గా లేదా ఒక టీచర్గా, లెక్చరర్గా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని తయారు చేయొచ్చు, వాళ్ళకు చక్కటి భవిష్యత్తును అందించవచ్చు, మంచి మార్గాన్ని నిర్దేశించవచ్చు, వాళ్ళ ద్వారా సమాజాన్ని మార్చడానికి అవకాశం కలుగుతుంది అనిపించింది. అట్లా నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది జూనియర్ లెక్చరర్గా ఉన్నారు, డిగ్రీ లెక్చరర్గా ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఉంటారు, భవిష్యత్తులో ఉండొచ్చు. అప్పుడు మీ శిష్యులను చూసి మీరు గర్వపడవచ్చు. అవును, అట్లా ఒక రకంగా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా అనిపిస్తోంది. ఇంకా చూద్దాం. మీ విలువైన సమయాన్ని మేము అడగగానే మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.